డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలందరూ కూడా జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఒక మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ముస్లిం ఈ దేశానికి రాష్ట్రపతి అయిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు 340, 341, 342 ఆర్టికల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి దళిత, గిరిజన, బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళను అసెంబ్లీలో అడుగుపెట్టడానికి కారణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఈ దేశం ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి స్ఫూర్తిని నింపడం కోసం ఆయన పుట్టినటువంటి ప్రదేశాన్ని, అదేవిధంగా ఆయన చనిపోయినటువంటి ప్రదేశాన్ని, ఆయన స్మారక